హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్పైసీ ఫుడ్ తెలుగు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? కానీ బయట బేకరీలో కొనాలి అంటే వాళ్ళు ఎటువంటి జెల్స్ అండ్ ఆయిల్స్ వాడతారో తెలియదు. అందుకే ఇంట్లోనే ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కేక్ని ఎలా చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. ఇక్కడ నేను చూపించబోయేది బేసిక్ స్పాంజ్ కేక్ అండి. ఈ ఒక్క రెసిపీ నేర్చుకుంటే చాలు, మీరు ఎన్ని రకాల కేకులైనా చిన్న చిన్న మార్పులతో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేక్ను టర్న్ చేసి మర్చిపోయి అలాగే కేక్ కట్ చేశానండి. ఒరిజినల్ కేక్ పైన పిక్ పెట్టాను చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 3 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే మెజర్మెంట్స్ అన్నీ 1 కప్ మైదాకి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కేక్ చేసేటప్పుడు మనం ఏ ఇంగ్రీడియంట్ అయినా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసి వాడామనుకోండి కేక్ గట్టిగా వస్తుంది. ఎలక్ట్రిక్ బ్లెండర్తో ఎగ్స్ని స్టార్టింగ్ మోడ్ నుంచి టాప్ మోడ్ వరకు ఒక్కొక్కటి స్పీడ్ పెంచుకుంటూ నిదానంగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ బాగా బీట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోండి. తరువాత 1 కప్ షుగర్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి. కేక్లో ఎప్పుడైనా డైరెక్ట్ షుగర్ బదులు షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకోండి. లేదంటే బేక్ అయిన తర్వాత కేక్లో అక్కడక్కడ తడిలాగా అలాగే షుగర్ ఉంటుంది. షుగర్ పౌడర్ వేసిన తర్వాత 1/4 కప్ ఆయిల్ కూడా వేసి బీట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు 10 మినిట్స్ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి. తర్వాత జల్లెడలో 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ లేదా స్పాచులాతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోండి. కేక్ బ్యాటర్ని ఎలా పడితే అలా కలిపితే ఎగ్స్లో ఉన్న ఫోమినెస్ అంతా తగ్గిపోయి కేక్ సరిగా పొంగదు, అలాగే గట్టిగా వస్తుంది. అందుకే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు టూటీ ఫ్రూటీ వేసుకొని మెల్లగా కలుపుకోండి. ఒకవేళ మీకు టూటీ ఫ్రూటీ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఎలక్ట్రిక్ బీటర్ లేని వాళ్ళు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఎగ్స్ ఇంకా షుగర్ పౌడర్ని ఒకేసారి వేసుకొని ఎగ్స్ బాగా నురకు వచ్చేంత వరకు మిక్సీ చేసుకోండి. కేక్ టెక్స్చర్ అనేది ఎగ్స్ బీట్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి. తర్వాత ఒక కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ కేక్ బ్యాటర్ని వేయండి. బటర్ పేపర్ లేని వాళ్ళు ఆయిల్ రాసి మైదా పిండితో డస్టింగ్ చేయండి. తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసి పైన టూటీ ఫ్రూటీ వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 30 మినిట్స్ బేక్ చేయండి. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద తక్కువ మంట పైన 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా బేక్ అయిన తర్వాత 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ స్క్రాప్ చేసి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందో. కేక్ చేసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఎగ్స్ని బాగా కలర్ మారేంత వరకు బీట్ చేయాలి. ఆయిల్ ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్